నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ హాజరైన జిల్లాల కలెక్టర్లు జేసీలు ఎస్పీలు కొల్లాపూర్ మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి జన్మదిన వేడుకలు నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు ముస్తాబాద్ మండల కేంద్రంలో పంట వివరాల సేకరణ పంట మార్పిడిపై అవగాహన కల్పించిన అధికారులు జీవో నెంబర్ 3ని అమలు చేయాలని ఆదివాసులు మన్యం బంద్ ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరిక గాజుల రామారం సర్కిల్లో మాస్కులు లేని వారికి జరిమానా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్న కమిషనర్ రవీందర్ కుమార్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జేసీలు ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డ్ పెన్షన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు హౌస్ సైట్ ఉపాధి హామీ విలేజ్ క్లినిక్స్ సచివాలయ భవనాల నిర్మాణాలు రైతు భరోసా కేంద్రాలు క్రాప్ బుకింగ్ కోవిడ్-19 తదితర వాటిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్పీ జేసీలు కర్నూలు మున్సిపల్ కమిషనర్ ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు అమెరికాలో శ్వేత జాతీయుడైన మిన్నో పోలీస్ అధికారి వర్ణ వివక్ష కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ని హత్య చేసిన సంఘటనను పలువురు ఖండిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏఐపీఎస్ఓ పిలుపు మేరకు రంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం గౌడ్ కార్యదర్శి పోలగాని రవికిషోర్ పాల్గొన్నారు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచమంతటా అల్లకల్లోలంగా ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా భారతదేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటికే 6-7 జిల్లాలలో ఈ సమస్యకు జార్జ్ ఫ్లాయిడ్ హత్యను వర్ణ వివక్షతతో హత్య చేసినటువంటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా మెమోరాండాలు ఇవ్వాలని చెప్పేసి జార్జ్ ఫ్లాయిడ్కు న్యాయం జరగాలని చెప్పేసి అమెరికాలో వర్ణ వివక్షత అంతం కొరకు అన్ని శ్వేత జాతి నల్ల జాతీయుల హక్కుల పరిరక్షణ కొరకు చర్యలు చేపట్టాలని చెప్పేసి అమెరికాలో శాంతిని నెలకొల్పాలని చెప్పేసి ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో ఇప్పటికే అమెరికన్ కన్సోలేట్ అధికారి గారికి ఐప్సో రాష్ట్ర కమిటీ పక్షాన మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో ఇప్పుడే ఇక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి వర్గం సమక్షంలో మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆ మెమోరాండం రిసీవ్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఐప్సో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కేవీఎల్ కాచం సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జనరల్ సెక్రటరీ శ్రీశైలం గౌడు రవికిషోరు భిక్షపతి నాగేశప్ప శ్రీనివాస్ తదితరులు కూడా ఈ ప్రతినిధి వర్గంలో పాల్గొన్నారు ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఇది వర్ణ వివక్షత అంతం అయ్యే వరకు పౌర హక్కులు రక్షించబడేంత వరకు అమెరికాలో శాంతి నెలకొల్పబడేంత వరకు కూడా ఐప్సో ఉద్యమం కొనసాగిస్తుంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు పలువురు నిరుపేదలకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ వెంకటరెడ్డి పాల్గొని ఆర్యవైశ్య విద్యార్థినులు భవిత పల్లవిలకు ఆర్థిక సహాయం అందజేశారు
సిఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తు ఎంతో గొప్పదని, వారికి తగిన పారితోషికం అందించి వారిని ఆదుకోవడం శుభసూచకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట సుదర్శన్ శెట్టి, అడ్వకేట్ బాలీశ్వరయ్య, వాసవి క్లబ్ డివిజన్ అధ్యక్షులు అర్ధం రవి తదితరులు పాల్గొన్నారు. మంచి స్టాఫ్ 10th క్లాస్ 98%, ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ 12 నారాయణ కాలేజ్, బీటెక్ సందర్భంగా మెరిట్ వచ్చిన బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఉన్నది యాక్చువల్గా ఇవాళ పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి మన సిఐ గారు పార్టిసిపేట్ అయ్యి వారి సమయం వినియోగించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు ఎప్పుడైతే మా దగ్గర పూర్వం ఉన్నారు అని చెప్పారు, మేము ఇప్పుడు ఇదే సందర్భంగా సార్ చెప్పిన సందర్భంగా వాసవి క్లబ్ తరఫున మేము ఒక 5,000 రూపీస్ ఫ్రీగా వాళ్ళకు డొనేట్ చేస్తున్నాం. కరోనా సందర్భంగా వాళ్ళకు 5,000 రూపీస్ ఫ్రీగా ఇస్తున్నాము. అదేవిధంగా మా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా వారికి కూడా చేతనిస్తామని ఈ సందర్భంగా అందరి సభాముఖంగా సిఐ గారికి చెప్పడం జరుగుతుంది. ఇది మంచి శుభదాయకము, ఇంతమంది రావడము, వీళ్ళను కోఆపరేట్ చేయడము అందరికీ శుభదాయకమని ఈ సందర్భంగా కోరుకుంటూ జై బోలో వాసవి మాతాకి. కిరణ్ బేడి గారి ఐపీఎస్ యొక్క జన్మదినం సందర్భంగా ఈనాటి ప్రోగ్రాంలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఎవరైతే ఆర్యవైశ్య సంఘంలో వాళ్ళ కులంలో ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా మెరిట్ సాధిస్తున్నారో వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించాలనే సందర్భంగా ఈరోజు ఇద్దరు అమ్మాయిలకు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం. ఈ కొల్లాపూర్ పట్టణంలో కూడా ఈ కరోనా మహమ్మారిని దీన్ని పాల్గొనడానికి ఈ ఆర్యవైశ్య సంఘాలు కొల్లాపూర్ ప్రజలందరికీ కూడా మేము చెప్పిన వెంటనే స్పందించి శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమాలు ఇలాగనే ముందుకు సాగించి ఇంకెవరైతే ఉన్నారో అతి పేదవాళ్ళు, అదేవిధంగా ఏదైనా ఫ్లడ్స్ కానీ, అదేవిధంగా అనుకోని కార్యక్రమాలు ఏదైనా మొన్న ఫైర్ అయింది పెంటవెల్లిలో జడ్పోల్లో, ఆ విధంగా అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతని ఇవ్వాలని ఈ విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వ్యవసాయ అధికారులు రైతుల పంటల వివరాలను సేకరించారు. రైతులు వేస్తున్న పంటల వివరాలను రైతుల దగ్గర నుండి సేకరించి వారి దగ్గర నుండి పంటలకు సంబంధించిన పాస్బుక్లు, ఆధార్ కార్డు జిరాక్స్లను పరిశీలించారు. అనంతరం పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. రాజేంద్రనగర్ బుద్వేల్ చౌరస్తాలో బాబు జగజీవనరావు విగ్రహం వద్ద పాత్రికేయులు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్-19 సందర్భంగా 50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ జర్నలిస్ట్ కోరారు.
कुमार को जोहार जर्नलिस्ट मनोज कुमार को ఆదుకోవాలి ప్రభుత్వం జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలి జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం బాధాకరమైన దినం ఈరోజు. ఎందుకంటే అహర్నిశలు పత్రికా అలాగే మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు పాత్రికేయుల అహర్నిశలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక విపత్కర సమయంలో కష్ట సమయాల్లో ఇలాంటి దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ వాళ్ళు ముందుండి పనిచేసే జర్నలిస్టులు. అయితే ఇటీవల మాదన్నపేటకు చెందిన TV5 జర్నలిస్టు మనోజ్ కుమార్ COVID-19 బారిన పడి అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాజేంద్ర నగర్ నియోజకవర్గం జర్నలిస్టులందరూ కూడా ఐకమత్యంగా ఇక్కడ బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం మనోజ్ కుమార్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అనేక కష్టాలకు శ్రమలకు ఓడ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్కి వెళ్ళి మనోజ్ కుమార్ తన నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. వారి కుటుంబం ఎంతో బాధలో ఉంది. వారి సతీమణి గర్భవతిగా కూడా ఉందని విన్నాం. అయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు, మేము అన్ని వర్గాలకు అండగా ఉంటాం అని చెప్తున్నారు. కాబట్టి ఈ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కూడా కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి ఎంతో ఆయన మంచి మనసుతో ఒక మంచి హృదయంతో అన్ని రంగాలకు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జర్నలిస్ట్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, ఆయన కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులు అందరూ కూడా ప్రమాద బీమా లేకపోతే జీవిత బీమా 50 లక్షలకు జీవిత బీమా చేయించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల జీవితాలను కూడా కాపాడేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి పాత్రికేయులకు అందరూ కూడా 50 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ మన మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నా మాటలు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని దోమమోత్కూర్ గ్రామాల నర్సరీలను ఇన్ఛార్జ్ ఏపీడీ లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. హరితహారంలో జరిగే పనులను పర్యవేక్షిస్తూ మొక్కలను నాటడానికి తీసే గుంతలకు ప్రామాణిక కొలతలు ఉండాలని సూచించారు. మొక్కలు ఎదగడానికి కావాల్సిన ఎరువులను తప్పకుండా వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాం, ఏపీఓ వెంకటేష్, సెక్రటరీ అలీం పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు లక్ష్మీకుమారి, ఇన్ఛార్జ్ ఏపీడీ పరిగి. అదే మేము ఈరోజు టీజీఎస్ వర్క్స్ విజిటింగ్లో భాగంగా దోమ మోత్కూరుకి రావడం జరిగింది. మోత్కూరు గ్రామంలో ఇక్కడ నర్సరీ చూసాము. నర్సరీ మెయింటెనెన్స్ బాగుంది. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే కూడా మొక్కలు ఎక్కువ ఉన్నాయి. హోమ్ స్టేడ్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్, అవెన్యూ ప్లాంటేషన్, ఫార్మర్ ఫీల్డ్స్లో ఇవన్నీ పోగా కూడా మనకి ఎక్సెస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ పిట్టింగ్ కూడా వర్క్ కూడా చూడడం జరిగింది. తర్వాత ఫామ్ పాండ్స్ వర్క్ జరుగుతుంది, క్రిమేటోరియం జరుగుతుంది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ సీజన్ త్వరగా కంప్లీట్ చేస్తే మళ్ళీ లేబర్ షార్టేజ్ వస్తుంది. ఇంకా 1 వీక్ అయితే మనకి మాన్సూన్ కూడా స్టార్ట్ అయితే లేబర్ షార్టేజ్ వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ వర్క్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేసినట్టయితే మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది. పిట్టింగ్ కంటే కూడా పెట్టి దానిలో కూడా ట్యాంక్ సిల్ట్ అంటే చెరువు మట్టి, తర్వాత కొద్దిగా పశువుల ఎరువు ఇవన్నీ వేసినట్టయితే మనకి మొక్క సర్వైవల్ కూడా బాగుంటుంది. ఒకవేళ వర్షాలు ఒక
కొన్ని రోజులు ఒకవేళ డ్రై స్పెల్ వచ్చి రాకపోయినా, వర్షం రాకపోయినా కూడా మనకి పదును ఆరిపోకుండా. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులుగా పిట్టల సంతోష్ ముదిరాజును నియమించారు. అనంతరం పిట్టల సంతోష్ మాట్లాడుతూ మత్స్యకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. వారికి నూతన చెరువు సొసైటీలు లోన్స్ ఇప్పించడంలో తోడ్పడుతూ వారి సమస్యలపై అన్ని విధాల అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యకారులు, యువకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పిట్టల సంతోష్ నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు సర్వయ్య మరియు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నల్గొండ ఫైర్ బ్రాండ్ లోకపైన రమణ ముదిరాజు గారికి మా కరీంనగర్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన రాష్ట్ర కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజు బిడ్డకు మెంబర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, అలాగే నూతన చెరువులను సొసైటీ చేయడం కానివ్వండి, అలాగే అర్హులైన ప్రతి ముదిరాజు సొసైటీ బిడ్డకు లోన్స్ కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, దీనికి అర్హులైన వారికి ఇప్పించడం జరుగుతుంది. మరియు ఇవి కాకుండా తదితర ఏ సమస్యలున్నా వారి సమస్యలపై నేను పోరాటం చేసి సత్వర పరిష్కారం అందజేసి వారికి న్యాయం చేస్తానని తెలియజేస్తూ, మరియు అలాగే ఎవరైతే దీనికి అర్హులైన ఉన్నవారు కానివ్వండి మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు కానివ్వండి, అతి తొందరలో రాబో రోజుల్లో జిల్లా స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయి కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. దీని ద్వారా మరింత బలోపేతం చేసి ఈ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజు యొక్క మత్స్యకారుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, మరియు అదేవిధంగా బీసీ-డి నుండి బీసీ-ఏలోకి చేర్చడం ద్వారా ఆల్రెడీ జీవో నెంబర్ 15 విడుదల చేయడం జరిగింది. కానీ దాన్ని ఇంకా ఇంతవరకు అమలు కాలేదు. ఇది ఒకవేళ అమలు అయితే మా యొక్క ముదిరాజు యువతకు మరియు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఉద్యోగరీత్యా వేలేరు మండలానికి సాగునీరు అందించడంలో పాలనా యంత్రాంగం విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ఎంపీటీసీ సంధ్యా భూపతి కార్యాలయంలో మండల అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు గంగిడి వెంకటరెడ్డి, బీజేవైఎం గడప శివశంకర్, మండల కార్యదర్శి ఎల్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి, కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మీ ద్వారా ప్రజాక్షేత్రానికి తీసుకుపోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో విలేకరుల యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వేలేరు మండలంకి జరిగింది. ప్రధానంగా మీ అందరికీ కూడా తెలుసు, దేశం ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితులలో ప్రజానీకం అంతా కూడా దేశం వైపు చూస్తూ ఉన్నది, ప్రధానమంత్రి వైపు చూస్తూ ఉన్నది. ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో పాలిస్తూ ఉన్నాడు. ఒక బలమైనటువంటి నాయకత్వం ఈ దేశానికి ఈరోజు నడుస్తూ ఉన్నది అనేటువంటి ఒక నిర్భయంగా ప్రజలు ఈ మధ్యన జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని తలకా ఎత్తుకొని తిరిగే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అవి ఏవైతే ఉన్నాయో దేశంలో అంతర్భాగమైనటువంటి కశ్మీర్ సమస్య కావచ్చు, 370 ఆర్టికల్ గత అనేక దశాబ్దాల నుంచి ఈ 370 ఆర్టికల్ గురించి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణ త్యాగం చేసినటువంటి విషయం మీద ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 371 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రజల యొక్క విజయంగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం, భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. ఒకే దేశము, ఒకే ప్రజ, ఒకే చట్టం.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ విషయంలో వివాదం నెలకొంది. గత 2-3 రోజులుగా గ్రామంలో 2 వర్గాలకు సంబంధించి జరుగుతున్న గొడవలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు గ్రామాన్ని సందర్శించారు. శ్యామ్ సుందర్ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహాన్ని పెట్టకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్న ఘటనను భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పని చేస్తా ఉంటే పోలీసులకు ఫోన్ చేయడం, పని స్టార్ట్ చేస్తా ఉంటే పోలీసులకు ఫోన్ చేయడం. వాళ్ళు చేసిన వరకు ఒక రోజు ఆగింది సార్. ఇది మళ్ళీ ప్లాస్టింగ్ ఒక 2 నెలలు మళ్ళీ ఫైనల్గా మన ఫ్రైడే అప్పటికి సిఐ గారికి ఫోన్ చేసి ఇట్లా సంఘం సార్ మళ్ళీ పెడుతురంటే నాకు సిఐ ఫోన్ చేసి ఇట్లా సర్పంచ్ సార్ ఇట్లా పెడుతురు ఆపు అంటే ఆపిన. అప్పటికి ఇది అయిపోయింది. మరి ఆయన ఎస్కాట్ వచ్చే ముందు రాకముందుగా దీని కింద పడేసి మరి వాళ్ళైనా వచ్చి ప్రతీకైనటువంటి యువతను మానసిక స్వాతంత్ర్యం వైపు స్వశక్తి వైపు నడిపేటువంటి వివేకానంద స్వామి విగ్రహాన్ని మరి అంకిరెడ్డి గూడెం గ్రామంలో యువత ప్రతిష్ఠింపజేసే ప్రయత్నం చేస్తుంటే కొందరు స్వార్థ రాజకీయాల కోసం పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మరి వివేకానంద స్వామి విగ్రహాన్ని 2 ఇంచులు అటు జరపాలి, 3 ఇంచులు ఇటు జరపాలని ఒక వైషమ్యంతో వివేకానంద స్వామి విగ్రహాన్ని అవమానించినటువంటి పరిస్థితి చూసినాం. మీ ద్వారా మరి యువత, భారతదేశ యువత, అంకిరెడ్డి గ్రామ ప్రజలు, అంకిరెడ్డి గ్రామ యువత, చౌటుప్పల్ యువత దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా వివేకానంద స్వామి విగ్రహం అంకిరెడ్డి గ్రామంలో ఉండాల్సిందే. వారు ఎక్కడ కోరుకున్నారో అక్కడ ఉండాల్సిందే. గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి. స్వార్థ రాజకీయాలకు వివేకానంద స్వామి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఏ కులానికి చెందిన వ్యక్తి కాదు, ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన యావత్ దేశంలో ఉన్న యువశక్తికి సంబంధించిన వ్యక్తి, యువతకు ప్రతీక. ఆయన ఎక్కడ కోరుకున్నారో అక్కడ ప్రతిష్ఠింపజేయాల్సిన బాధ్యత సమాజంపై అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠింపజేసే చర్యలు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏదైతే కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ రెవెన్యూ అధికారులు కానీ వాటిని కూడా క్లారిఫికేషన్ ఇస్తూ ఖచ్చితంగా వివేకానంద స్వామి విగ్రహం అక్కడే ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా చింతూరు డివిజన్లో జీవో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసులు మన్యం బంద్ నిర్వహించారు. చింతూరు, ఎట్టపాక, విఆర్పురం, కూనవరం మండలాల్లో బంద్ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో కొట్టేయడంతో గిరిజనులకు ఉద్యోగాలు దొరకడం కష్టమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మన్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోస్టులు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని ఏప్రిల్ 22వ తేదీన సుప్రీంకోర్టులో కొట్టేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తే 50 రోజులుగా ఈరోజు ఏజెన్సీలో మన్యంలో తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయడానికి ఇంతవరకు ముందుకు రాలేదు. స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలని కూడా గిరిజనుల సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గిరిజన జాతి మొత్తం కూడా ప్రభుత్వం విన్నవించుకున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఏజెన్సీ మొత్తం ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి మండల గ్రామాల్లో, కొండ కోనల్లో ఈరోజు సంపూర్ణ బంధు. ఎక్కడికక్కడే గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి మా జీవో, మా చట్టం మాకు ఉండాలి, మా ఉద్యోగాలు మాకు ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిలదీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి. ఈ రివ్యూ పిటిషన్ వేసే పరిస్థితి ఈరోజు మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి పార్టీ సిపిఎం పార్టీ రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి గారిని కోరిన ఏకైక పార్టీ, రాజకీయ స్పష్టత, రాజకీయ విధానాన్ని చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. మిగతా పార్టీలు నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గిరిజనుల జీవోని రద్దు చేస్తే మీ వైఖరి ఏంటి? జీవో ఉండాలంటారా, జీవో వద్దంటారా? తేల్చమని స్పష్టం చేయాలని అడుగుతున్నాను. ఇవాళ గిరిజన జాతి, గిరిజనులందరం ఈరోజు పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి మా కల్లా జెండా, గిరిజన జెండా, మా చట్టం, మా మనుగడ, మా జీవనం, మా జాతి ముఖ్యం. కాబట్టి ఈరోజు సంపూర్ణ బంద్ జరుగుతుంది.
ఈరోజు జరిగే బంద్ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలగాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో దిగ్బంధనమే. గాజుల రామారం సర్కిల్లో మాస్కు లేకుండా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్న 25 మందికి కమిషనర్ రవీందర్ కుమార్ 1000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో రవీందర్ కుమార్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారస్తులకు కూడా మాస్క్ లేకుండా జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అలాగే సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు. మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లోపల మనం అందరం కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పాము. ప్రభుత్వం తరఫు నుండి కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు విధిగా వాడాలి, మాస్కులు లేని బయటికి రావద్దు. మళ్ళీ నెక్స్ట్ శానిటైజర్స్ ఉండాలి, మన చేతులను ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్తో కానీ సోప్తో కానీ. చాలామంది ఏమవుతుందంటే ఇంకా ఈ కరోనా వైరస్ని సీరియస్గా తీసుకుంటలేదు, మాకు రాదులే అనే ఒక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. చాలామంది మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఎంత చెప్పినా కానీ ఇప్పుడు ఈ మన చాలామంది ఈ డైలీ స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, మామూలుగా బైక్ల మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, నడిచే వాళ్ళు కానివ్వండి, ఈ మాస్కులు వాడతలేదు. అయితే ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాస్కులు లేకుంటే మాత్రం తప్పకుండా పెనాల్టీస్ వేయమని. మేము కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే మాస్కులు ధరిస్తలేరో వాళ్ళకి అందరికీ 1000 రూపాయల పెనాల్టీ చొప్పున వేస్తున్నాము. షాప్ కీపర్స్ కానివ్వండి, షాప్లో వచ్చేవాళ్ళు, కస్టమర్స్ కానివ్వండి, విధిగా అందరూ ఈ మాస్కులు వాడాలి. ఈ మాస్కులతో మనకు చాలా వరకు ఈ కరోనా వైరస్తో మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరినీ మాస్కులు వాడాల్సిందిగా. షాప్లో వాళ్ళకి ఏమైనా ఇంట్రడక్షన్ చెప్పారా సార్? షాప్స్ ఉంటాయి కదా, షాప్స్కి అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాము. మనము అందరికీ ఒక పాంప్లెంట్ కూడా ఇచ్చినాము, ఒక స్టిక్కర్ కూడా అతుకుపెట్టినాము ప్రతి షాప్ దగ్గర. ఈ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, వాళ్ళు డస్ట్బిన్లు మెయింటైన్ చేయాలి, ఈ షాప్ కీపర్స్ అందరూ మాస్కులు ధరించాలి, వాళ్ళ షాప్లోకి వచ్చే కస్టమర్స్ కూడా విధిగా వీళ్ళు మాస్కులు ధరించాలి, వాళ్ళంతా శానిటైజర్స్ పెట్టాలి పబ్లిక్ అవైలబిలిటీ గురించి. మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయాలని, రింగులు కూడా వేసుకోమని చెప్పినాము. మేము కూడా చాలా వరకు వేసుకున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మట్టి అప్లోడ్ చేస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో త్రుటిలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అక్కడ స్థానికులు డ్రైవర్ను బయటకు సురక్షితంగా తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. హాజరైన జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు. కొల్లాపూర్ మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి జన్మదిన వేడుకలు. నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పంట వివరాల సేకరణ. పంట మార్పిడిపై అవగాహన కల్పించిన అధికారులు. జీవో నెంబర్ 3ని అమలు చేయాలని ఆదివాసులు మన్యం బంద్. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరిక. గాజుల రామారం సర్కిల్లో మాస్కులు లేని వారికి జరిమానా. ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్న కమిషనర్ రవీందర్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.